ఎర్రి పువ్వు అవ్వాలి అని ఉందా, నాతో రా చూపిస్తా సరదా. హాయ్ మామ, నేను మీ కరీంనగర్ కుర్రోడు. అందరూ బాగున్నారా? బాగానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ రాలేదు. సారీ ఫర్ ద లేట్ మామ. ఇంకా లేట్ అవ్వకుండా మన కంటెంట్ కామెంట్ బాక్స్ ఓపెన్ చేద్దాం. నీ ఎడం వైపు చూడు. ఓకే, ఇంకేం పని లేదా? ఇటు చూడమంటే అటు చూస్తున్నావు. నీకేం పని లేదా? ప్రతిసారి నాకే కనిపిస్తున్నావు. లంజా వస్తావా? వస్తాన్రా లంజా కొడుక. లంజా కొడుక ఎవరిని లంజా కొడుక అంటున్నా? నిన్నేరా. మరి నన్ను లంజా అన్నావుగా. కరెక్టే సార్. నువ్వు లంజి కాదా? అవునరా, నేను లంజలే. నీలాంటి లంజా కొడుకుల వల్ల నాలాంటి లంజలు తయారవుతున్నారు. ఆంటీకి ఆగదు, తాతకి లేవదు. లేస్తే లేచిందిలే కానీ లేచక పైకి పోతేనే కష్టం. మనసులో మాట ఎప్పుడు చెప్పేశాలమ్మా అంటే దగ్గరైతం లేదు. మనసులో మాట ఎప్పుడు చెప్పేసాలమ్మా అంటే దగ్గర అయితే లేదా దూరం అయితే ఏదైనా మన మంచి కోసం. ఈ ముక్క బట్టలు వేసుకుని కూడా చెప్పచ్చే పిసదాన. ఇట్స్ హర్ చాయిస్. ఇది మళ్ళీ ఆ పీరియడ్ స్టార్ గడు చూసాడు అనుకో. అక్క జర బట్టలు మంచిగా వేసుకోరాదు. చూపించే బుద్ధి మీకున్నా, చూసే బుద్ధి మాకు లేదు. ఇంగిల్ మీ చేసుకొని చెప్పు. కట్నం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఆమెకి లవర్ లేకుంటే అదే 10 కోట్లు. పావు నా ముఖానికి పిల్లనివ్వడమే ఎక్కువ, ఇంకా కట్నం కూడానా? మగజాతి అనుముత్యం మావ నువ్వు. సో ఈయన ఎక్కడ దొరికారు? శ్రీ మీడియాలో శ్రీధర్ మామ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫోన్ పే దొరికాడా? ఫోన్ పేలో దొరికాడు. అంటే ఆ మూమెంట్ అనుకోకుండా ఆయన అమౌంట్ నా ఫోన్ పేలోకి వేసేయండు. సో అన్నోన్ నంబర్ నుంచి 55,000 పడ్డది నాకు. ఎంత? 55,000 పడ్డది నాకు. సో తర్వాత మళ్ళీ కాల్ చేసి, సో నంబర్ తప్పుగా మీకు పడిపోయిందండి మనీ, సో రిటర్న్ చేయగలరా ప్లీజ్? కొంత పట్టుకొనైనా కొంత నా మనీ నాకు రిటర్న్ చేయండి, కావాలంటే సగం తీసుకోండి. వాడు 50,000 కొట్టిండు కాబట్టి ప్రేమించింది, 50 రూపాయలు కొట్టి చూడాల్సింది. అమౌంట్ ఇస్తావా, లవ్ చేస్తావా అంటే ఆప్షన్ 2 ఎస్ కొట్టింది, అంతే. 50,000 లవ్ అన్నమాట. ఇది వ్యాపారం. మనీ బొక్క. దెబ్బకి సచ్చేలా ఉంది, పొరపాటున నువ్వు మీద పడితే అంతే. ఇంకా అందాల చిన్నవాడ, పందిపిర్రలోడ. మజిల్ చూడు ఎలా ఉంది? గట్టిగా ఉంది. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ, ఐఎమ్ ఫోకస్ ఆన్ మై కెరియర్. చి ట్రాన్స్జెండరా నువ్వు? ఏ కామెంట్కి ఆవిడ రిప్లై ఏంటో తెలుసా? అవును ట్రాన్స్ అయితే ఏంటంట. అంటే నీకున్న 20 ఏండ్లకి నువ్వేం సాక్రిఫైస్ చేసినావు? ఏదైనా బ్యాగ్ చేస్తా. వేసుకొని కాలేజ్ పోవాల్సిన వయసులో నువ్వు సాక్రిఫైస్లు చేసినావా? అది నా ఇష్టం. ఏం సంపాదించి పెట్టినావు నీ అమ్మాయికి? అది అట్ట బెంగక్క. ఎందుకు సంపాదించి పెట్టాలక్క? వాళ్ళు మంచి చూసుకుంటే సంపాదించి ఏం మంచిగా చూసుకోలే, ఏం మంచిగా చూసుకోకుండానే నీకు బట్టలు కొనియకుండా, ఫుడ్ పెట్టకుండా, నీకు పాలు ఇవ్వకుండా, ఏం చేయకుండానే గాడిలాగా ఇంత ఎత్తు పెరిగినా. షాకులు, జలక్, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ. అవన్నీ పెట్టిన హ్యాపీనెస్ పెట్టలేదు నాకు. ఏం హ్యాపీనెస్ కావాలి నీకు? అమ్మ నువ్వు తాగు అని బాటిల్ మీ అయ్య కొనుకొచ్చి ఇచ్చి, అమ్మ తాగు అని చెప్పి మీ అమ్మ సిగరెట్ ప్యాకెట్లు కొనుకొచ్చి ఇచ్చి, నువ్వు బాయ్ ఫ్రెండ్ తో తిరుగు, లేకపోతే ఎవరితో పడితే వాటితో పండు అని మీ అక్కలు రూములు తయారు చేసి ఇట్లా చేస్తే అప్పుడు నీకు హ్యాపీ. మన దేశంలో బోకుముండలు తయారవుతున్నారు. ఇష్టం, నా లైఫ్ నా ఫ్రీడమ్ కావాలి. ఏం ఫ్రీడమ్? ఏదైనా కావాలక్క, అది చెప్పాల్సిన అవసరం అయితే నాకు. డాడ్ బీ లైక్, ఆ రోజు కొట్టుకుని పడుకుంటే అయిపో. అదేం కామెంట్ రా. బాయ్ ఫ్రెండ్ నాకు ఎందుకు కావాలని ఎవరైనా అడిగితే, ఇలా నేను సగం తినే అన్నిటి ఫుడ్ని వాడు తినడానికి కావాలి అంటే నేను ఏ ఫుడ్ వదిలేసినా తను కంప్లీట్ చేసేలా అన్నమాట. అంటే ఆడు బతుకు మిగిలింది తినే కుక్క బతుక. బ్యాక్ సైడ్ అంకుల్ తింటాడేమో అడుగు. 8వ వింత చూస్తున్నాను తెలుసా? ఒక రోజు మిల్క్ ఇంకో రోజు మిల్క్ తాగుతుంది. చాలే. సంక్రాంతికి వస్తున్నాం, సంక్రాంతికి రావట్లేదో. తెలివైనోడు. రోజ్ మిల్క్, పారాషూట్ ఆయిల్, ఇంకా నయ్యం ఫినాయిల్ తాగలేదు.
ఇన్స్టాగ్రామ్కి కొత్త అనుకుంటా, సాంగ్ ఎలా పెట్టాలో తెలియదు అనుకుంటా, బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. హాఫ్ డే స్కూల్ అనుకుంటా. ఆమె సమాజానికి ఏదో చెప్పాలనుకుంటుంది. నాకు తెలిస్తే కదరా మీకు చెప్పడానికి. నాకేం అర్థమైతలే. అన్నా 100 రూపాయలు పెట్రోల్ కొట్టవా? అన్నా పెట్రోల్ లేదన్నా. వీడెంటర్ అవుతున్నాడేంటి? అమ్ము, వీడి బట్టల టచింగ్ వీడియోస్ చూడడం కంటే బట్టలు పిసుకొని చావడం నయ్యం కదరా. సరే అన్నా. అన్నా 100 రూపాయలు పెట్రోల్ కొట్టవా? రే, నేను అడిగితే పెట్రోల్ కొట్టలేవు, వాడు అడిగితే పెట్రోల్ కొట్టలేవు. ఎలా కనిపిస్తున్నారా నీకు? నేను ఎర్రిపోకుని హెల్మెట్ పెట్టుకుంటారా అన్న, పెట్రోల్ కొడతాను. ఏంటి సార్ అది? హెల్మెట్ పెట్టుకుంటారా అన్న, పెట్రోల్ కొడతాను. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. ఇష్టం రా, నేను పెట్టుకుంటే నీకేంటి, పెట్టుకోకపోతే నీకేంటి? అన్న హెల్మెట్ పెట్టుకోకపోతే చాలా మంది యాక్సిడెంట్ అవుతుంది, చాలా మంది చనిపోతున్నారన్న. ఎవడో చనిపోతే నాకెందుకు అన్న? నీ ఫ్యామిలీలో ఎవరికి అలా జరుగుతుంది వెళ్ళగా మాట్లాడతావు అన్న. మార్పు చెందిన వాడే మనిషి. ఎదురు నీకు లేదులే ఎర్రి పూకు నువ్వులే. అలా కాదురా ఎర్రిపు కూడా. అలా కాదురా ఎరుపు కూడా. అన్న ఇప్పుడు పెట్రోల్ కొడతావా? కొడతానన్నా. బంక్ ఓనర్ బీ లైక్, రే నువ్వు జాబ్ లోంచి దెంగే. ఓపెన్ చేయి అయితే. నువ్వు దెంగే. నేను ఇలాంటి దరిద్రాలు చూడడానికి కారణం భయం లేకపోవడం, గోపు మీద ఒకటి దెంగి చెప్పేవాళ్ళు లేకపోవడం. ఈ రోజుకి ఇంతే మావా. తమ్ముడిని ఆడించాల్సిన టైం అయింది. మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ కొట్టు, కామెంట్ పెట్టు, గంట కొట్టు. బాబీ ఎంజాయ్ పండగ.